వినిపిస్తున్న సమయంలో అందరం లేచి నిలబడి సగౌరవంగా మనం మన క్రమశిక్షణను, రాష్ట్ర భక్తిని ప్రదర్శిస్తాం. విగ్రహావిష్కరణ తర్వాత ముఖ్యమంత్రి గారు వేదికపైకి వచ్చిన తర్వాత ఆ స్టేట్ సాంగ్ ఉంటుందని తెలియచేయడం జరుగుతోంది. కదులుతున్నప్పుడు ఉండదు, అందరు స్టాండ్ అయిన తర్వాత ఇది చేస్తుంది.
మన పూర్వ ప్రధానమంత్రి, అపూర్వ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ మరొక 5 నిమిషాల్లో ప్రజాంకితం జరగనుంది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యుల్ని స్వాగతించేందుకు ప్రధాన ద్వారం దగ్గర పెద్దలందరూ సిద్ధంగా ఉన్నారు. గౌరవనీయులైన మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్ అండ్ సిఐడి ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ శ్రీ దామోదర్ రాజనరసింహ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్, సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఇండస్ట్రీస్, కామర్స్ అండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ శ్రీ డి శ్రీధర్ బాబు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ రెవెన్యూ, హౌసింగ్, ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ అండ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఎండోమెంట్ శ్రీమతి కొండా సురేఖ మేడం, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ పంచాయతీ రాజ్, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డాక్టర్ శ్రీమతి డి అనసూయ సీతక్క గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేషన్, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, టూరిజం అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ జూపల్లి కృష్ణరావు గారు. మంత్రులందరికీ స్వాగతం పలుకుతోంది వేదిక. ఇంకా గౌరవనీయులైన రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు, అడ్వైజర్స్, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, ఆనరబుల్ ఎమ్మెల్సీస్, ఎమ్మెల్యేస్, ఇంకా స్థానిక శాసనసభ్యులు దాను నాగేందర్ గారు, అలాగే మన రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతి కుమారి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ఎండ్బి వికాస్ రాజ్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఆర్ఎండ్బి ఎం దానకిషోర్ గారు, అలాగే అడ్వైజర్స్గా ఉన్న పెద్దలు వేం నరేందర్ రెడ్డి గారు, మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు, హర్కార వేణుగోపాల్ గారు, డాక్టర్ మల్లు రవి గారు, ఇంకా ఎందరో మహనీయులు అందరకు హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది ఈ రాజీవ్ విగ్రహావిష్కరణ వేదిక, మన భారత ప్రజాస్వామ్య వేడుక. ఆనరబుల్ సీఎం గారికి పెద్దలకు స్వాగతం. ఇప్పుడు వేద పండితులు గణపతి పూజ గావించి మరి పూర్ణకుంభ స్వాగతంతో ముఖ్యమంత్రి గారిని స్వాగతించుకున్నాం. గణపతి పూజ అందరూ అక్కడ కొడదాం సార్, సార్ ఒక్కటి ఇక్కడ కొట్టిద్దాం, అందరూ అక్కడ కొడదాం.
నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఎవరు ఏ మంచి పని చేపట్టినా ఎలాంటి అవరోధాలు లేకుండా అందరికీ అన్ని వేళలా మంచి జరగాలని ఆ విఘ్నాధిపతిని ప్రార్థించే పూజా కార్యక్రమం జరుగుతోంది. వేద పండితులు ముఖ్యమంత్రి గారి చేత పూజా కార్యక్రమం నిర్వహింపచేస్తున్నారు. ఆ తర్వాత విగ్రహావిష్కరణ ఉంటుంది. సర్వకార్య సిద్ధ్యర్థం విజయ పరంపర సిద్ధ్యర్థం తలంగ మహాగణపతి గౌరీ దేవత ఆదిత్యాది నవగ్రహ దేవత ఇంద్రాది అష్టదిక్పాలక దేవత గౌర్యాది సప్తమాతృక దేవత పంచలోక పాలక దేవత హిరణ్యపాత్రం పూర్ణం దదాతి స్థానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్ష మంగళం మంగళాయతనోరి మంగళం భగవాన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళాయతనోర. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ. అందరు సెటిల్ అయిన తర్వాత ఇక్కడ మీకు తెలంగాణ జరిగితే మొదలు పెట్టాలి. అందరు రీచ్ అవుతారు కదా, రీచ్ అయిన తర్వాత ఆ మాట చెప్తే అయిపోతుంది. అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్న సందర్భం ఇది. విగ్రహావిష్కరణ. ఆ దృశ్యాన్ని కెమెరాల్లో బంధించే, సెల్ ఫోన్లలో బంధించే ఆనందంలో మరి జయధ్వానాలు మర్చిపోతున్నాం. మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో రాజీవ్ గాంధీ గారికి జయధ్వానాలు పలుకుదాం. భారతదేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ విద్యార్థులకు, యువతీ యువకులకు సమకాలీన అవసరాల అవగాహన కల్పిస్తూ దేశాన్ని ముందుంచిన భారత పూర్వ ప్రధానమంత్రి, భారతరత్న రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకున్న సందర్భంలో మరొకసారి గట్టిగా కరతాళధ్వనులతో మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం.
చిరునవ్వులు చిందిస్తూ ఒక ఆశావహ దృక్పథంతో, సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే సాధించలేనిది లేదు అనే స్ఫూర్తి ఆ విగ్రహం మనకు అందిస్తోంది. నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ ప్రయోజనాత్మకంగా ప్రభుత్వం ప్రజలకు అందజేస్తున్న పథకాల్ని క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అమల్లోకి తీసుకొచ్చేందుకు రాజీవ్ గాంధీ స్ఫూర్తి మన రాష్ట్ర కీర్తిగా మలుచుకునేందుకు ఒక సదవకాశం అని తెలియచేస్తూ, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారు, ఇంకా ఇతర పెద్దలందరూ వేదికపైకి వేంచేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రాణ ప్రతిష్ఠ చేసేది ఒక సానుకూల దృక్పథంతో, నిర్మాణాత్మకంగా ఆలోచిస్తూ, విశాల హృదయంతో స్పందించేందుకు విద్య చాలా ప్రధానం అని చెప్పిన రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తిని మనం సొంతం చేసుకుంటూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, సలహాదారులకు, సిఎస్ గారికి, ఇంకా సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీస్కి, సీనియర్ అధికారులకు, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున స్వాగతం. హలో, आइए मैडम, कुछ नहीं होता आप ప్రజల గురించి ఆలోచిస్తూ, ప్రజల అవసరాలకు స్పందిస్తూ, ప్రణాళికలు రచిస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో ప్రపంచంలోనే ఉదాహరణగా నిలిపేందుకు అనుక్షణం తపిస్తున్న మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులకు, సలహాదారులకు, పెద్దలందరికీ స్వాగతం. ఇప్పుడు దయచేసి అందరం లేచి నిలబడదాం. తెలంగాణ రాష్ట్ర గీతం స్టేట్ సాంగ్. అందరం లేచి నిలబడి తెలంగాణ జై గీతాన్ని ఆలాపిద్దాం. I request all of you to stand, please. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల చరితగల తల్లి నీరాజనం, పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన జావళీలు జాలువాన కవిగాయక వైతాళిక కళల మంజీరాలు, జాతిని జాగృతపరచే గీతాల జనజాతర అనునిత్యం నీ గానం, అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ.
స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆర్ఎండ్బి శ్రీ వికాసరాజు ఐఏఎస్ గారి స్వాగత వచనాలు. థ్యాంక్ యూ మూర్తి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఆనరబుల్ సీఎం సార్, all the honorable ministers, honorable MPs, MLAs, MLCs, advisors, heartful welcome. ఈ అతి తక్కువ సమయంలో ఈ ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ అంతా పరిసరాలని తయారు చేయడం జరిగింది. యాజ్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ ల్యాండ్స్కేప్ డెవలప్మెంట్తో సహా దీన్ని మంచిగా తయారు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ని ఇంకా ముందు నడిపించడానికి ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు. సార్, ఈరోజు మన భారతరత్న, మనందరి మార్గదర్శి, దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకుపోవడానికి కళలు కానీ ఈనాడు మనం ఉపయోగిస్తున్నటువంటి సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి 18 సంవత్సరాలకే ఓటక్కు కల్పించి ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యంలో భాగస్వామ్యం చేసినటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరిగింది. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఏఐసిసి ఇన్ఛార్జ్ దీపా దాస్ గారు, గౌరవ మంత్రులు, గౌరవ మాజీ పిసిసి అధ్యక్షులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, మేయర్ గారు, సలహాదారులు, అదేవిధంగా కార్పొరేటర్లు, హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి రోడ్లు భవనాల శాఖకు సంబంధించినటువంటి మంత్రి గౌరవనీయులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన ప్రియతమ నాయకులు, దివంగత మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠించిన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, పిసిసి అధ్యక్షులు సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, వేదిక మీద ఉన్న నా సహచర మంత్రివర్యులకు, ప్రియమైన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, విధంగా ఈరోజు మన దేశాన్ని 21st సెంచరీకి తీసుకుపోవాలని చెప్పి ఆలోచన చేస్తూ దేశ ఐక్యత కోసం ప్రాణాలు వదిలిపెట్టిన నాయకుని విగ్రహం నిజంగా ఆ విగ్రహాన్ని చూస్తే సజీవంగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఈరోజు ఆలోచన చేసి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మా ఆర్ఎండ్బి శాఖ ఆదేశాలు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాంటి నాయకుడు దేశం కోసం తల్లిని పోగొట్టుకున్నాడు, ఆయన ప్రాణాలు వదిలిపెట్టిన దేశం కోసం. చిన్న పిల్లల నుండి సోనియా గాంధీ గారు ఆ రోజు రాజకీయాల దూరంగా ఉండి మళ్ళా దేశం కోసం అందరు కోరితే మళ్ళా రాజకీయాలకు వచ్చిండు. అలాంటి విగ్రహాన్ని మొన్ననే తెలంగాణ ఇచ్చిన తెలంగాణ దేవతగా సోనియా గాంధీ గారు మన తెలంగాణ ఇచ్చి ఇక్కడ విగ్రహం మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి పెడితే ఇవాళ పనికిరాని వాళ్ళు తెలంగాణ కోసం దొంగ నాటకాలు వేసి, ఒకడేమో పెట్రోల్ దొరికింది కానీ అగ్గిపెట్టె దొరకలే, ఒక ఆయన హాస్పిటల్లో వండుకొని దొంగ దీక్షలు చేసుకుంటూ రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారు, రేపు మా గవర్నమెంట్ వస్తుంది వచ్చినాక చూసుకుంటా అన్నాడు. నీకు సిగ్గు ఉండాలి. 3 నెలల కింద పార్లమెంట్ ఎన్నికలు జరిగితే 9 సీట్లలో 3వ స్థానం పోయినావు, 7 సీట్లలో డిపాజిట్ పోయి మళ్ళా గవర్నమెంట్కి వస్తావా నువ్వు? రాజీవ్ గాంధీ గురించి మాట్లాడి, త్యాగాల కుటుంబం గురించి మాట్లాడే మీ దోపిడి కుటుంబానికి ఆ అర్హత కూడా లేదు. ఎందుకంటే ఆ కుటుంబం దేశం కోసం ప్రాణాలు అర్పించింది. ఇవాళ తెలంగాణ పిల్లలు చనిపోతుంటే 20 స్థానాలున్న ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ లేకున్నా పార్టీని పోగొట్టుకొని తెలంగాణ ఇస్తే ఇవాళ అలాంటి సోనియా గాంధీ గారి భర్త మాజీ ప్రధానమంత్రి 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పించి యువత ఓటుతోనే దేశం మలుపు తిరుగుతుందని చెప్పి ఆలోచన చేసిండు. గ్రామ పంచాయతీలకు నేరుగా ఆ కాలంలో 2-3 లక్షల నిధులు వచ్చాయి. అలాంటి నాయకుడిని విగ్రహాన్ని తీసేశారంట.
మిస్టర్ కేటీఆర్, కొద్దిగా నీ మానసిక పరిస్థితి కూడా మాకు డౌట్ అనిపిస్తున్నది. 16 సీట్లలో నువ్వు ఓడిపోయినా కానీ మళ్ళా గవర్నమెంట్ వచ్చే ఆలోచన ఉందంటే నీ ఆరోగ్యం కూడా డాక్టర్లతో చెక్ చేసుకోవాలని ఎక్కువ మాట్లాడకుండా, ఎందుకంటే పొద్దున ఆ మాట చూసిన తర్వాత నీ నల్గొండలో ఉండి అక్కడనే మాట్లాడినా బాధ అనిపిస్తున్నది. ఆ కుటుంబం గురించి మాట్లాడుతుంటే ఒక ఆయనేమో పెద్ద మంచి సాగు నోట్ల తలకాయ పెట్టుకొచ్చినాను, పిల్లలేమో చచ్చిపోయిన 1100 మంది, ఈయనేమో సాగు నోట్ల పెట్టి బయటకు దుంకొచ్చింది. ఈయన దొంగ కుటుంబం. ఇవాళ మా నాయకుడి మీద మాట్లాడిన మాటలకు కేటీఆర్ గారు వెంటనే క్షమాపణ చెప్పాలని మరొకసారి తెలంగాణ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంత మంచి విగ్రహం ఈ మంచి స్థలంలో రేపు గణేష్ పూజలు చేసుకొని నిమజ్జనం చేసుకునే సమయం ముందు రోజు ఇక్కడ ఆవిష్కరించుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ, మళ్ళీ డిసెంబర్ 9వ తారీఖు రోజు 10 ఏళ్ళ అధికారం ఉంటే ఫామ్ హౌస్కే పరిమితమైన తప్ప తెలంగాణ తల్లి విగ్రహం వాళ్ళని జ్ఞాపకం రాలే. మందనే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేసిండు. డిసెంబర్ 9 రోజు ఇదే సెక్రటరియట్లో ఆవిష్కరించుకోబోతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని వారు చేసే కార్యక్రమాలన్నీ కూడా మనకు తెలుసు. వారు చెప్తారు, ముఖ్యమంత్రి గారు వారి నాయకత్వంలో మేము మంత్రులం, ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలం అందరం కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఈ సెక్రటరియట్ దగ్గర ఇంత మంచి విగ్రహం కాదు నిలబెత్త ఆయన చూస్తున్న సాక్షాత్ రాజీవ్ గాంధీ బతికొచ్చినట్టు అనిపిస్తున్నావు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. గౌరవ స్థానిక శాసనసభ్యులు గౌరవ ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులకు స్వాగతం చెప్పి మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి కౌన్స్ విగ్రహాన్ని హైదరాబాద్ నగర నడిబొడ్డున సెక్రటరియట్ ముందు పక్కనే భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి స్టాచ్యూ, అదేవిధంగా రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూని ఇక్కడ పెట్టడం అనేది రాజీవ్ గాంధీ గారి స్ఫూర్తితోని ఈ రాష్ట్ర పరిపాలన జరగాలనేదే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశయం, వారి సంకల్పం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఆలోచించారు, ఈ రాష్ట్రంలో ప్రధానంగా ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశాన్ని 21వ శతాబ్దంలో తీసుకెళ్లాలని సాంకేతిక రంగంతో పాటు గ్రామాలకు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని 73, 74 సవరణ తీసుకొచ్చి స్థానిక సంస్థలకు అధికారం ఇచ్చేటువంటి మొట్టమొదటి ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ గారు దేశ చరిత్రలో పేరు తెచ్చుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాదు, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క డబ్బు కూడా గ్రామీణ ప్రాంతాలకు, ప్రతి వాడకి, ప్రతి దేశానికి, ప్రతి కార్నర్కి వెళ్ళాలని, ఈ భారతదేశంలో ఉన్నటువంటి టైలాండ్ వరకు కూడా వెళ్ళాలనేది రాజీవ్ గాంధీ గారి ఆలోచన. కాబట్టి ఆ యొక్క స్ఫూర్తితోని ఈరోజు నగర నడిబొడ్డిన రాజీవ్ గాంధీ గారి స్టాచ్యూ పెట్టినందుకు ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి నూతన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, R&B డిపార్ట్మెంట్ వారికి, మిగతా అందరికీ రాజీవ్ గాంధీ గారి ఆశయాలను నమ్మినట్టు వచ్చినటువంటి ప్రతి వారికి కూడా ఈ సందర్భంగా స్వాగతం పలుకుతూ మరి ఒకసారి ముఖ్యమంత్రి గారికి గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తారు. రాజీవ్ గాంధీ, రాజీవ్ గాంధీ, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా. థ్యాంక్ యూ. గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతోంది. సభా అధ్యక్షులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, పాల్గొన్నటువంటి మంత్రివర్యులందరికీ, ఏఐసిసి ఇన్ఛార్జ్ మాజీ కేంద్ర మంత్రివర్యులు దీపాదాస్ మున్షి గారికి అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి గారికి ఇన్నోవేటివ్ ఐడియాస్ వస్తూ ఉంటాయి. రాజీవ్ గాంధీ గారి విగ్రహం సెక్రటరియట్ ముందు పెట్టాలని ఒక ఆలోచన, బహత్తరమైన ఆలోచన. పరిపాలనలో ఆనాడు పైలట్గా డైరెక్ట్ రాజకీయాలకు వచ్చిన రాజీవ్ గాంధీ గారు
ఒక నిష్కల్మషుడు, ప్లెయిన్ హార్టెడ్ మ్యాన్. ఏమీ తెలియకుండా రాజకీయాలకు కొన్ని పరిస్థితుల వల్ల వచ్చినప్పుడు ఈ దేశం గాంధీ కళ్ళ కన్న విధంగా నడవాలని ఢిల్లీ టు గల్లీ నిధులు పంపించి గ్రామ స్వరాజ్యం అంటే ఏంటో చూపించిన ఘనత రాజీవ్ గాంధీ గారిది. నేరుగా గ్రామ పంచాయతీలకి మధ్య ఫిల్టరేజ్ అవుతూ ఉన్నాయి, నేరుగా నిధులు పోవాలని గ్రామాలకు పంపించినట్టు గణనీయుడు రాజీవ్ గాంధీ గారు. ఆనాడు శామ్ పిట్రోడా గారు అమెరికాలో టెలికాం డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటే అక్కడ ఆయనకు వస్తున్న శాలరీ కన్నా ఎక్కువ శాలరీ ఇచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెలికాంకి అడ్వైజర్గా పెట్టుకున్న సందర్భం. ఇలా మనం వాడుతున్న సెల్ ఫోన్లు 96, 95లో వచ్చాయి. ఆనాడు రాజీవ్ గాంధీ గారికి నెహ్రూ లాగా దూరదృష్టి లేకుండా ఉంటే సెల్ ఫోన్లు అనేవి మనకు 2005 వరకు కూడా వచ్చేవి కాదు. ఆయన కన్న కళ ఈ దేశం శాస్త్ర సాంకేతిక పరంగా, పరిజ్ఞాన పరంగా, కంప్యూటర్ల పరంగా 21వ శతాబ్దంకి పోవాలి. ఆ 21వ శతాబ్దంలో పుట్టినట్టు యువకులంతా కూడా పరిపూర్ణమైనటువంటి టెక్నాలజీతో ముందుకు పోవాలని కళ్ళు కన్నాడు. ఆయన కళ్ళల్లో సాకారమైంది, కానీ ఆయన మన మధ్య లేకుండా పోయాడు. పోయిన తీరు కూడా దేశాన్ని భద్రంగా ఉంచాలని, దేశాన్ని సమగ్రంగా ఉంచాలని కోరుతూ బాంబుల వర్షానికి గురైన సందర్భం. వారికి భారతదేశం ప్రభుత్వం భారతరత్నతో సత్కరించుకుంది. మహానుభావుడు మాలాంటి ఎంతోమంది యువకులకి రాజకీయంగా దశ దిశ చూపించినటువంటి సందర్భం. నేను పెద్దలు రేవంత్ రెడ్డి గారిని మనస్ఫూర్తి అభినందిస్తూ ఉన్నాను. సెక్రటరియట్ ముందున్నటువంటి రాజీవ్ గాంధీ గారు అనునిత్యం మీరు సెక్రటరియట్లో ఉంటే మీకు దశ దిశ నిర్ధారణ చేసే పరిస్థితుల్లో అలాంటి విగ్రహం అలాంటి స్థానంలో పెట్టినందుకు మీరు అభినందనలోనే మాట కూడా నేను సందర్భం మనం చేస్తూ ఉన్నాను. రాజీవ్ గాంధీ గారు భౌతికంగా మన మధ్య లేకున్నా మన మనసులో చిరస్థాయిగా ఉంటాడు. ఈనాడు 18 సంవత్సరాలకే ఓటు వచ్చిన ప్రతి వ్యక్తి మధ్యలో ఉంటాడు. సర్పంచ్గా పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి మధ్యలో ఉంటాడు. నీతి నిజాయితీ గల రాజకీయాలు చేయాలనుకున్నటువంటి ప్రతి వ్యక్తి మధ్యలో ఉంటాడు. అలాంటి గొప్ప నాయకుడి యొక్క విగ్రహాన్ని ఇక్కడ తలపెట్టి ఇవాళ ఆవిష్కరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యానికి నేను కాంగ్రెస్ పార్టీ తరఫున, ప్రతి కాంగ్రెస్ కార్య తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఈరోజు ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాల్సిన ఉప ముఖ్యమంత్రి గారు గాంధీనగర్లో రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించిన సమావేశంలో పాల్గొన్నారనే మాట చెప్పినారు. ఇటువంటి ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనలేకపోతున్నా అందరికీ కూడా అభినందనలు చెప్పినారు. ఇదే సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడే ముందు పెద్దలు రోడ్లు భవనాల శాఖ మంత్రులు వారికి సన్మానం చేస్తారు. దాని తదుపరి ఈ యొక్క మనం చూస్తూ ఉంటుంటేనే రాజీవ్ గాంధీ గారు మళ్ళీ వచ్చినారా అనేటువంటి విధంగా మనందరికీ విషయం చెప్తున్నట్టుగా ఉండే విగ్రహాన్ని తయారు చేసినటువంటి విగ్రహ రూపకర్త రమణారెడ్డి గారిని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానం చేసుకోవడం జరుగుతుంది. రమణారెడ్డి గారు. విగ్రహ ప్రణాళికకర్త విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలనే తలంచింది మొదలు. ఆనాడు ఫౌండేషన్ వేసి 3-4 నెలల కిందనే ఫౌండేషన్ వేసి వెంటనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మనం ఆవిష్కరించుకుంటున్నటువంటి దానికి ప్రధాన సంధానకర్త అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు. అసలు ఈరోజు రాజీవ్ గాంధీ గారిని కానీ గాంధీ గారి కుటుంబం మీద ఎవరైనా మాట్లాడితే ఆ సన్నాసులందరికీ ఈ కుటుంబం త్యాగాలు, రక్తం చిందించి దేశం ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం గురించి మాట్లాడితే వారు సన్నాసుల కంటే ఎక్కువనే అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చెప్తాను. ఎందుకంటే అటువంటి కుటుంబం ప్రాణాలను సైతం లెక్క చేయనటువంటి వారసత్వ సంపద ఉన్నటువంటి కుటుంబం అది. దేశాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించి కూడా ఈరోజు ఢిల్లీలో ఇల్లు ఖాళీ చేస్తే బయటికి పోయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఒక కుటుంబం మీద మాట్లాడుతున్నటువంటి ఆ అజ్ఞానులందరూ కనీసం జ్ఞానోదయం కలగాలని కోరుకుంటూ
ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని హైదరాబాద్ నగర నడిబొట్టు మీద అటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షి సెక్రటరియట్ సాక్షిగా, అంబేద్కర్ గారి విగ్రహం సాక్షిగా, పక్కనే ఉక్కు ప్రధాని ఇందిరాగాంధీ గారి సాక్షిగా, ఆర్థిక శాస్త్రవేత్త పివి నరసింహరావు గారి సాక్షిగా, ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది సాక్షిగా ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్. మిత్రులారా, ఈరోజు స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సహచర మంత్రివర్గ సభ్యులు, పిసిసి అధ్యక్షులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసన సభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, రాజీవ్ గాంధీ అభిమానులు, మరీ ముఖ్యంగా ఆనాడు రాజీవ్ గాంధీతో కలిసి పనిచేసిన ప్రియరంజన్ దాస్ మున్షి వారి సతీమణి, ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు, వి హనుమంతరావు గారు, పెద్దలు కె కేశవరావు గారు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఒక నిండుదనం తీసుకొచ్చినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఇది రాజకీయ వేదిక కాదు. రాజకీయపరమైన అంశాలు ప్రస్తావించడం నాకు పెద్దగా ఇష్టం లేదు. కానీ జరుగుతున్న పరిణామాలు, కొంతమంది మాట్లాడుతున్న మాటలను దృష్టిలో పెట్టుకొని త్యాగం అంటే ఏందో రాబోయే తరాలకు, ఈరోజు చిల్లర మల్లరగా మాట్లాడుతున్న వాళ్లకు గుర్తు చేయాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా మీద ఉన్నది. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే వాళ్లకు, అడ్డగోలుగా ఆస్తులు సంపాదించి 1000 కోట్లు కూడబెట్టుకున్న వాళ్లకు, మోతీలాల్ నెహ్రూ గారు వజ్రాల వ్యాపారం చేసి సంపాదించిన 1000 కోట్ల రూపాయల సంపదను జాతికి అంకితం చేసిన విషయాన్ని ఈరోజు నేను గుర్తు చేయదలుచుకున్నా. వారి వారసుడు గొప్ప బారిస్టర్ కావాలి, గొప్ప విద్యావేత్త కావాలి, గొప్ప గొప్ప చదువులు చదవాలి అని విదేశాలలో చదివించి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని ఒక ఉన్నత విద్యావేత్తగా తీర్చిదిద్దాలి అని వాళ్ళ తండ్రి కలలు కంటే, ఉన్నత విద్యను అభ్యసించిన పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆనాడు స్వదేశానికి వచ్చి ఈ దేశాన్ని పరాయి పాలకుల నుంచి విముక్తి కలిగించాలి, రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న తెల్ల దొరలను ఈ దేశ సరిహద్దులు దాటే వరకు తరమాలి అని ఒక ఉక్కు సంకల్పంతో మహాత్మా గాంధీ గారితో కలిసి సుభాష్ చంద్రబోస్ లాంటి పోరాట యోధులను సమన్వయపరచుకొని దేశ స్వతంత్రం కోసం పోరాడటమే కాదు, 10 సంవత్సరాలు దేశ స్వతంత్రం కోసం జైల్లో మగ్గిన చరిత్ర పండిత్ జవహర్లాల్ నెహ్రూది అన్న సంగతి ఈనాడు చిల్లర మల్లర మాటలు మాట్లాడుతున్న వాళ్లకు తెలవాల్సిన అవసరం ఉన్నది. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినరంటే వారసత్వంతో వచ్చిన సంపద కాదు. స్వతంత్రం కోసం సర్వం త్యాగం చేసిన కుటుంబం, గొప్ప మేధావి,
దూరదృష్టి కలిగిన వాడు. ఆనాడు అస్తవ్యస్తంగా 563 సంస్థానాలతో ఈ దేశం చిన్న భిన్నమై మత కలహాలలో అట్టుడుకుతున్నప్పుడు ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 563 సంస్థానాలను రాజ్యాలను భారతదేశంలో విలీనం చేయించి వాళ్ళందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడి ఈ దేశంలో ఆనాడు కరువు విలయ తాండవం చేస్తుంటే అన్నమో రామచంద్ర అని దేశంలో వేలాది మంది చచ్చిపోతుంటే మత విద్వేషాల మధ్యలో ఒకరిని ఒకరు చురకత్తులతో కడుపులో పొడుచుకుంటుంటే కుత్తికలు తెగి నేల మీద పడుతుంటే ఎర్రని రక్తం వరదలై పారుతుంటే ఈ దేశాన్ని శాంతి భద్రతలతో నిలబెట్టడానికి ఆనాడు నెహ్రూ గారు ఒక దార్శనికతను ప్రదర్శించి ఈ దేశ మొదటి ప్రధానమంత్రిగా వారు కార్యక్రమాలు చేపట్టడమే కాదు, వారి నేతృత్వంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ని కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి అధ్యక్షుడిగా పనిచేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ని కేంద్ర హోంశాఖ మంత్రిగా నియమించి ఈ దేశంలోనూ శాంతి భద్రతలను కాపాడిన గొప్ప చరిత్ర పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారిది. ఇదే కాదు, ఆనాడున్న కరువు, ఆనాడున్న ఆకలి కేకలు, ఆనాడు ఈ దేశం చదువుకుంటూనే బాగుపడుతుందన్న ఆలోచనతోని ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ని మొదటి ప్రాధాన్య కింద పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్నారు. ఎడ్యుకేషన్ రెవల్యూషన్, ఇరిగేషన్ రెవల్యూషన్ ఈ దేశానికి పరిచయం చేసి ఈ దేశంలో బాక్రానంగల్ డ్యామ్ నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ డ్యామ్ వరకు, శ్రీశైలం వరకు, శ్రీరామ్ సాగర్ వరకు ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పునాదులు వేసిండ్రు. ఈ దేశంలో 10ల కొద్ది యూనివర్సిటీలను నెలకొల్పి రీసెర్చ్లు చేయించి లక్షలాది కోట్లాది మంది విద్యార్థులు ఇవాళ పీజీలు పిహెచ్డీలు చదువుతున్నారు, డాక్టర్లు లాయర్లు అవుతున్నారు, ఐఏఎస్లు ఐపీఎస్లై ఈరోజు ఈ దేశంలో పరిపాలనను ఒక దారిలో పెట్టినరు అనంటే ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి అందించిన గొప్ప ఆలోచన, గొప్ప విద్యా విధానము, పంచవర్ష ప్రణాళిక ప్రపంచ దేశాలతోని పోటీ పడే విధంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు. అలాంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కట్టిన ప్రాజెక్టులు ఈరోజు సజీవ సాక్ష్యంగా ఉన్నాయి. ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని విపత్కర పరిస్థితులు వచ్చినా నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మనకు అందించిన సంపద ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రైతులు ఈరోజు గొప్పగా అనుభవిస్తున్నారు. వారి వారసత్వం కింద వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వతంత్రం కోసం అమరులైనరు. వారు అమరులై ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన స్వతంత్రం భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు ఒక బలమైన దేశంగా నిలబెట్టి గొప్ప పరిపాలన అందించిన దార్శనికుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి వారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ పదవి శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకోలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్పదలుచుకున్నా అంటే పదే పదే కొంతమంది సన్నాసులు కుటుంబ రాజకీయాల నుంచి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడుతుంటారు. పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వంలో ఏ బాధ్యత తీసుకోలేదు. వారి తర్వాత ప్రధానమంత్రులు మారి ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నేను ఇవాళ అడుగుతున్నా, ఇవాళ దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీలు తమ ఇళ్లల్లో తమ కుటుంబ సభ్యుల ఫోటో ఉన్నా లేకపోయినా ఇందిరమ్మ ఫోటో పెట్టుకొని ఒక దేవతలాగా పూజిస్తున్నారు అంటే బ్యాంకుల జాతీయకరణ చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఆనాడు కొంతమంది ఆగర్భ శ్రీమంతులకే బ్యాంకులు అందుబాటులో ఉంటే ఆ బ్యాంకులను జాతీయకరణ చేసి దళితులకు, గిరిజనులకు బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి బ్యాంకుల నుంచి మద్దతు ఇచ్చి
వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. రాజభరణాలు రద్దు చేసింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. స్వతంత్ర కంటే ముందు రాజ్యాలు ఉన్న రాజులకు రాజభరణాలు ఇవ్వడం ద్వారా దేశం యొక్క ఆర్థిక సంపద రాజులకు పంచి పెడుతుంటే రాజభరణాలు ఇక చెల్లవు, రాచరికపు ఆనవాళ్ళు ఉండొద్దు అని ఇందిరమ్మ రాజభరణాలు రద్దు చేసి పేదలు కట్టే పన్నులు అత్యంత నిరుపేదలకు పంచాలన్న ఆలోచన చేసింది శ్రీమతి ఇందిరా గాంధీ గారు అన్న సంగతి ఇవాళ చెప్పాలి. ఒకప్పుడు జమీందారులు, జాగీర్దారులు, భూస్వాముల దగ్గర, నవాబుల దగ్గర వేలాది ఎకరాల భూములుండి వాళ్ళ భూముల్లో దళితులు, గిరిజనులు, బలైన వర్గాలు, పేదలు బానిసలుగా వ్యక్తి చాకిరీ చేస్తుంటే దళితుల, గిరిజనుల, బలైన వర్గాల ఆత్మగౌరవం పెరగాలి అని అంటే సొంత భూమి ఉండాలి అని భూములను వేలాది, లక్షలాది, కోట్లాది ఎకరాలను భూస్వాముల దగ్గర నుంచి గుంజుకొని అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు పంచిపెట్టింది ఇందిరమ్మ కాదా? ఇవాళ ఈ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలు అసైన్మెంట్ పట్టాల పేరు మీద భూములు ఇచ్చిండ్రు. ఇవాళ దళితులు, గిరిజనులు ఆత్మ గౌరవంతో సొంత ఊర్లో, సొంత ఇంట్లో, సొంత భూమిలో దుక్కి దున్నుకొని బుక్కెడు అన్నం తింటుండ్రు అంటే అది ఇందిరమ్మ ఇచ్చిన వరం అన్న సంగతి నేను ఈరోజు చెప్పదలుచుకున్నా. పూరు గుడిసెలల్లా పేదరికంలో దాపు లేకుండా బతుకుతున్న వాళ్లకు ఇల్లు ఇవ్వాలి, మీ సొంత ఇల్లు ఉండాలి, మీ గ్రామంలో మీరు ఆత్మగౌరవంతో బ్రతకాలి అంటే మీకు సొంత ఇల్లు ఉండాలి అని ఇండ్ల పట్టాలిచ్చి సొంత ఇళ్ళనిచ్చి ఇందిరమ్మ ఇళ్ళని కట్టించింది ఇందిరమ్మ కాదా? ఇవాళ పేదల కోసం అసైన్మెంట్ సీలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి లక్షలాది ఎకరాల భూములను పేదలకు పంచిండ్రు. పోడు భూములను, పోడు పట్టాలిచ్చి ఆదివాసీలను, గిరిజనులను ఆదుకున్నది. ఇవాళ మా లంబాడే సోదరులు రవీంద్రనాథ్ ఉన్నాడు, లంబాడాలని ఎస్టీలలో చేర్చింది ఇందిరమ్మ కాదా? ఇవాళ ఎస్టీ రిజర్వేషన్లు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లై, ప్రజాప్రతినిధులై, చట్ట సభలలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులైన గిరిజన సోదరులారా, లంబాడి మిత్రులారా, ఇవాళ మీ అభ్యున్నతికి కారణం ఇందిరమ్మ కాదా అని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశంలో రిజర్వేషన్లు ఇచ్చి రిజర్వేషన్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇందిరమ్మ కాదా అని నేను ఈరోజు ఆలోచన చెయ్యమని అంటున్నా. అలాంటి ఇందిరమ్మ ఈ దేశ సమగ్రత కోసం, ఈ దేశ అభ్యున్నతి కోసం, ఈ దేశాన్ని ఉన్నత శిఖరాల వైపు నడిపించడానికి ఈ దేశంలో వచ్చిన ఉగ్రవాదాన్ని అణచివేస్తే ఇందిరమ్మను పొట్టన పెట్టుకున్నది ఉగ్రవాదులు కాదా? ఈ దేశం కోసం ఆఖరి శ్వాస వరకు, చివరి రక్తపు బొట్టు వరకు త్యాగం చేసింది ఇందిరమ్మ కాదా అని నేను ఈ సన్నాసులను నేను అడగదలుచుకున్నా. వారి వారసత్వంగా రాజకీయాలకు దూరంగా ఉండి పైలట్గా, ఒక ప్రధానమంత్రి కొడుకుగా కాకుండా ఒక సాంకేతిక నిపుణుడిగా దేశానికే దూరంగా ఉన్న రాజీవ్ గాంధీ ఆనాడు ఇందిరమ్మ మరణం ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు అందరూ, ముఖ్యులందరూ, ఈ దేశ మేధావులందరూ రాజీవ్ గాంధీని దేశానికి రప్పించి ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోమంటే ఆనాడు ఈ దేశ ప్రజల కోసం, 100 కోట్ల జనాభా కోసం ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టింది. వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినంత వరకు 21 సంవత్సరాలు ఓటు హక్కు ఉండే. కానీ దేశం యొక్క భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది. సమూలమైన మార్పులు రావాలంటే, ప్రపంచంతో పోటీ పడాలంటే 21 ఏళ్లకు ఓటు కాదు, 18 సంవత్సరాలు నిండిన నూనూగు మీసాల యువకులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి. మీకు ఓటు హక్కు ఇస్తున్నామని రాజ్యాంగాన్ని సవరించి 18 ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను, సోయిలేని వాళ్ళని నేను అడగదలుచుకున్నా. ఇదే కాదు, మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పిండ్రు, ఈ దేశం యొక్క ప్రాణం గ్రామాలలో ఉంది, ఈ పంచాయతీలే పట్టుగొమ్మలు ఈ దేశానికి అన్నారు. మరి ఈ పంచాయతీలే పట్టుగొమ్మలు అంటే ఢిల్లీలో నుంచి నిధులు రాష్ట్రాలకు వస్తే గ్రామాలకు చేరట్లేదని
ప్రత్యక్షంగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వాళ్ళ ఖాతాలలో నిధులు పోయే విధంగా రాజ్యాంగాన్ని సవరించి 73, 74 రాజ్యాంగ సవరణతోని నిధులను సరాసరి గ్రామ పంచాయతీలకు అందించిన మాట ఇవాళ రాజీవ్ గాంధీ తెచ్చిన సరళీకృత విధానాలు కాదా? అంతెందుకు మా మేయరమ్మ ఉన్నది గద్వాల విజయలక్ష్మి గారు, మహిళా రిజర్వేషన్ కింద ఈ నగర ప్రథమ పౌరురాలు ఉన్నది. మా శ్రీలత డిప్యూటీ మేయర్గా ఉన్నది. అక్కడ మా సోదరిమణులు కార్పొరేటర్లు ఉన్నారు అక్కడ చాలామంది. ఎట్లయినరు తల్లి మీరు అందరూ? మహిళా రిజర్వేషన్ లేకపోతే మా వాళ్ళు మీకు ఇచ్చేటోళ్ళా? మీకు ఈ కుర్చీలు దక్కేవా? ఈ నగరానికి ప్రథమ పౌరురాలుగా గద్వాల విజయలక్ష్మి అయి ఉండేదా? ఆడబిడ్డలకు అధికారం ఉన్నప్పుడే ఇల్లుతో పాటు రాజ్యంలో కూడా మీకు వాటా ఉండాలి అని ఆడబిడ్డలకు మహిళా రిజర్వేషన్ను తీసుకొచ్చిన మహిళా పక్షపాతి రాజీవ్ గాంధీ. స్థానిక సంస్థలల్లో రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషనే ఇవాళ ఈ ఆడబిడ్డలందరూ కూడా ఈడ కుర్చీలలో కూర్చొని రాజ్యాధికారంలో భాగస్వాములైనరు. ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. వాళ్ళకెందుకు గుర్తుంటుంది? 5 ఏళ్ళు ప్రభుత్వంలో ఒక మహిళకు మంత్రి కూడా ఇవ్వలేదు. ఆ సన్నాసులకు మహిళ ఆత్మగౌరవం ఎట్లా తెలుస్తుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అలాంటి రాజీవ్ గాంధీ ఈ దేశంలో సాంకేతిక విప్లవం వచ్చినప్పుడే, ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని, ఈ దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి అని ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా. ఈరోజు శామ్ పిట్రోడా బతికే ఉన్నాడు. ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ సిలికాన్ వ్యాలీని మనం నడిపిస్తున్నాము, అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ. అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం. ఈరోజు ట్విట్టర్లో పెడుతున్నాడు, అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు. ఆ కంప్యూటర్ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి. లేకపోతే ఎక్కడనో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటూ తిరిగేటోనివి. ఎందుకంటే ఆడికి చదువుకుంటానికి పోయినావు కదా, నువ్వు ఆన్నే ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోనివి. లేకపోతే రైల్వే స్టేషన్లో ఛాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోనివి. రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటరు, ఒక ట్విట్టర్ అకౌంటు, ఒక ఐటీ మంత్రివైనవు. లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు. రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖకు మంత్రి అయిండు. లేకపోతే ఆ దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో అలాంటి రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడిండు. అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా? ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా, ఒకసారి ఆలోచన చేయండి. అధికారం పోయినా మదము దిగలేదు. గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు. ఆ సన్నాసులకు చెప్పండి, రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చనిపోయిన తర్వాత దాదాపుగా 15-20 ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది. సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే, కేంద్ర మంత్రి పదవి తీసుకోలే, ప్రధానమంత్రి పదవి తీసుకోలే. 2004 నుంచి 2014 10 సంవత్సరాలు బలమైన యూపీఏ ప్రభుత్వం ఉన్న సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలే. కేంద్ర మంత్రి పదవి కానీ ప్రధానమంత్రి పదవి కానీ తీసుకోలే. ఆనాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక దాదాపుగా 3 దశాబ్దాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు. పదవి త్యాగం అంటే వాళ్ళని చూడాలి, ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి, స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి. మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు. శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత, గిరిజన, ఆదివాసీలను ఆదుకున్న జాతి. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి
మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు లాంటి మేధావులను ఈ దేశానికి ప్రధానమంత్రులుగా పరిచయం చేసింది తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా? ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం, మన తెలంగాణ బిడ్డ, మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన. ఎట్లయినా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు పివి నరసింహారావు గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా? మన్మోహన్ సింగ్ను ఆర్థిక మంత్రిగా చేయలేదా? ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేయలేదా? పదవీ త్యాగం అంటే సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారిది. మరి ఈ సన్నాసులదేందయ్యా? అయ్యి ఉండంగానే అయ్యో ముఖ్యమంత్రి, కొడుకు ఐటీ మంత్రి, అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి, బిడ్డ ఎంపీ, సడ్డకుని కొడుకు రాజ్యసభ. దుర్మార్గులారా, రాష్ట్రాన్ని దోసుక తిని పదవులని పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌసులు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా? గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు. ఈ గాడిదలకు తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నా. ఆనాడు చాకలైలమ్మ ఒక్క మాట చెప్పింది, గడీలలో గడ్డి మొలవాల్సిందే అని. సాయుధ రైతాంగ పోరాటం గడీలలో గడ్డి మొలిసింది, గడీలు బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది. ఇవాళ నేను చెప్తున్న బిడ్డ, మీ ఫామ్ హౌస్లలో జిల్లేళ్ళు మొలిపిస్తా. మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటాడేమని ఇవాళ చెప్తున్న రాజీవ్ గాంధీ సాక్షిగా, సచివాలయం ముందల బిడ్డ, మీ ఫామ్ హౌస్లలో జిల్లేళ్ళు మొలవాలి. ఫామ్ హౌస్లలో మీరు జీవిస్తున్నాం, మా ఫామ్ హౌస్లు మమ్మల్ని కాపాడుతాయేమని మీ ఫామ్ హౌస్లలో జిల్లేలు మొలిపించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా. అందుకే మిత్రులారా, ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. నేను అడుగుతున్నా దిక్కుమాలినోని, తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి 10 ఏళ్ళు పడతాదే? 1000 ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు, 100 ఎకరాలలో వాడు జన్వాడల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు, 10 ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద గడీని నిర్మించుకున్నావు. వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకనాకనికి పోతున్నాను సచివాలయం కట్టుకున్నావు. 1,00,000 కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు. ఇవాళ తెలంగాణ తల్లి పెట్టడానికి 10 ఏళ్ళు సరిపోలేదా? 10 సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు. నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట. 10 ఏళ్ళు ఏ గాడిద పండ్లు తోవినామని నేను అడుగుతున్నా. ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా? ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు. ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు, ఈ పక్కన బుద్ధిలో నన్ను పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన. అట్లాంటి సన్నాసుల కోసం అమరవీరుల స్తూపం ఒక పక్కన, గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన, పివి నరసింహారావు గారు ఆ పక్కన, ఆ పక్కనే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నాను, ఈ జగన్ రాజీవ్ గాంధీ విగ్రహానికి అర్హత లేదా? ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయి, తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి, ఆ గాడిదలే ఇక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటారు. ఎవర్రా తొలగించేటోడు? ఒక్కడు రాండి, ఎప్పుడు వస్తారో తారీఖు చెప్పండి బిడ్డ. రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట, ఎవడొస్తాడో నేను చూస్తా. అందుకే 10 ఏళ్ళు సన్నాసి నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు, సోయిలేను నువ్వు కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వెలుపల కాదు, రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే, ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9 నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత, జిమ్మెదారి నాది. తెలంగాణ ఇచ్చింది మేము, తెలంగాణను కాపాడేది మేము, తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము. డిసెంబర్ 9 నాడు పెట్టి చూపిస్తాం. డిసెంబర్ 9, 2009 చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేశాడు. 60 సంవత్సరాల ఆకాంక్ష, వందలాది మంది బిడ్డల ప్రాణ త్యాగాలు,
డిసెంబర్ 9, 2009 నాడు శాశ్వతంగా ఒక పరిష్కారాన్ని చూపించింది. ఇదే కాదు, తెలంగాణ 4 కోట్ల ప్రజలకు తల్లి అయి తెలంగాణ ప్రజల యొక్క గుండె కోత, తల్లుల కడుపు కోతను దృష్టిలో పెట్టుకొని ఒక తల్లిగా ఆలోచన చేసిన గొప్ప నేత, పరిణిత కలిగిన నాయకురాలు సోనియా గాంధీ గారి జన్మదినం డిసెంబర్ 9. అందుకే తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవం డిసెంబర్ 9 నాడు లక్షలాది తెలంగాణ బిడ్డల సమక్షంలో ఇక్కడనే మేము ప్రారంభిస్తాం. మా R&B శాఖ వెంకటరెడ్డి గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా, డిసెంబర్ 9 లోపల అద్భుతమైన వీరనారి తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఉండాలి. ప్రపంచమంతా అబ్బురపడే విధంగా కార్యక్రమాన్ని చెయ్యాలి. ఇది మా ప్రతిన రాజీవ్ గాంధీ సాక్షిగా, సోనియా గాంధీ వారసులుగా తెలంగాణ ప్రజలకు మేము మాటిస్తున్నాం. మిత్రులారా, ఇవాళ 10 ఏళ్ళు ఇక్కడనే కొండా లక్ష్మణ్ బాబూజీ ఇల్లు ఇచ్చాడు కేసీఆర్కు పార్టీ పెట్టుకొని. అది కూలిపోతే నిలవ నీడ లేకుంటే నీకు ఆశ్రయం ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ చచ్చిపోతే కనీసం ఆఖరి చూపులకు కూడా నువ్వు పోలేదు. ఇంతకంటే దుర్మార్గుడు, నీచుడు భూమి మీద ఎవడన్నా ఉంటాడా? అట్లాంటి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్కి ఈరోజు ఆ ఇన్స్టిట్యూట్కి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టినాం. కింగ్ కోటిలో మహిళా యూనివర్సిటీ వీరనారి చాకలి ఐలమ్మ ఏ తల్లి అయితే గడిలలో గడ్డి మొలవాలని మాకు స్ఫూర్తినిచ్చిందో వీరనారి చాకలి ఐలమ్మ పేరు ఆ మహిళా యూనివర్సిటీకి ఇవాళ పేరు పెట్టుకున్నాం. ఇదే కాదు, ఆనాడు పాత్రికేయ రంగంలో రాణించి సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుకు నడిపిన సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు తెలుగు యూనివర్సిటీకి ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. 10 ఏళ్ళు వీటికి పెద్దల పేర్లు, గొప్ప వ్యక్తుల యొక్క నామకరణం చేస్తే ఎవరన్నా వద్దన్నారా? అన్నిటికీ నువ్వు, నీ కుటుంబం నువ్వే దోసుకోవాలి, నువ్వే దాచుకోవాలి, తెలంగాణను మొత్తం దిగమింగాలన్న ఆలోచన ఇవాళ కుటుంబానికి పట్టింది. వాళ్ళు ఊహించలే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బండకేసి కొడతారని. ఇవాళ ఇంకా షాక్లో నుంచి తేలుకోలే. రెగ్యులర్గా ఆయనకు షాక్ ట్రీట్మెంట్స్ జరుగుతున్నాయి ఫామ్ హౌస్లో. ఎందుకంటే అతనికి వాస్తవం అర్థం కావట్లేదు. అధికారం పోయింది, ప్రజాపాలన వచ్చింది, గడీలు బద్దలైపోయినాయి, ఇవాళ వాళ్ళ బతుకులు దివాలా తీసినాయి అన్న సంగతి ఆయనకు అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. ఈ లోపల కొంతమంది చిల్లర మల్లర గాళ్లను మన మీదకి మాట్లాడిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అప్రమత్తంగా ఉండాలి. ఈ కాలకేయ మూట మళ్ళీ గ్రామాల మీదకి రాబోతుంది. ఇవాళ వాళ్ళని వదిలించుకున్నాం. మిడతల దండై తెలంగాణను కబలించాలని ఇవాళ వీళ్ళందరూ కుట్రలు చేస్తున్నారు. ఈ మిడతల దండును పొలిమేరలు దాటే వరకు తరమాల్చిన బాధ్యత మీది, నాది. మనందరం కలిసికట్టుగా ఉంటే ఈ మిడతల దండును పొలిమేరలు దాటే వరకు తరిమే బాధ్యత తీసుకుందాం. డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా. మేయర్ విజయలక్ష్మి గారిని ఓట్ ఆఫ్ థ్యాంక్ తెలియవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు సిటీ నడిబొడ్డిన రాజీవ్ గాంధీ గారి విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సంబంధిత అధికారులు, అలాగే హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ, హైదరాబాద్ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం, ప్రభుత్వ విభాగాల అన్నిటి పక్షాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకు, గౌరవ మంత్రివర్యులకు, గౌరవనీయులైన ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు అందరికీ కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్నా నిగ్గదీసి అడిగే మునగాడు, వీడు భూమి నవానైతాడు, సాదల ధైర్యం వీడు, దొంగ దొరల భరతం పడతాడు, మన రేవంత్ అన్నా పేద ఇంటికి పండుగ తెస్తాడు.